వై జంక్షన్ బీసీ హాస్టల్. బీసీ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇది తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కట్టించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ, తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ. దృష్టికి తీసుకెళ్ళాం, సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు, సమస్యలు తీర్చండి అని అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే, మనం అదే బీసీ కార్డు తోటి రాజకీయంగా పదవులు పొందుతా ఉన్నాం. పదవులు పొందడమే కాదు, మాట మాటికి నేను బీసీని చెప్పుకుంటా ఉన్నాం. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. ఈరోజు మీరు చూశారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతి చేసుకునే పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో, సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టినవాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని, అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి, మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు, మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్ లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం, మొదటి కార్యక్రమం కింద, అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం, సమీక్షించున్నాం. రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం. ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో సరిచేసాను. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ మీద మేము దాడి ఎందుకు చేస్తా ఉన్నా? పని లేదా? మాకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చున్నారు. ఆ తీర్పుకు అనుగుణంగా మేము చాలా చేయాల్సిన పని ఉంది. ప్రతిపక్ష హోదా రాని పార్టీ పట్ల మేము దాడులు చేయడం ఏంటి? ప్రజలు మా పైన చాలా విశ్వాసంతో ఉన్నారు, ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా పరిపాలన అందించబోతా ఉన్నాం, గాడిని తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతామని. ఇలాంటి పరిస్థితులు ఆడిపైన దాడులు చేయాల్సిన అవసరం మాకేం పట్టలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.